హలో అండి అందరికీ. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనము శ్రీచక్రం అంటే ఏమిటి? దాని యొక్క శక్తి ఏమిటి? అదేవిధంగా అది ఇంట్లో ఉండడం వల్ల మన సమస్యలకు పరిష్కారం ఏ విధంగా దొరుకుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. ముందుగా శ్రీచక్రం అంటే ఏమిటో తెలుసుకుందాము. శ్రీచక్రం అనేది పరాన్నజీవికి చిహ్నంగా పరిగణించబడుతుంది. శ్రీచక్రం గొప్ప కవిత అయిన త్రిపుర సుందరి దేవి యొక్క రూపురేఖలు. సైన్స్ ప్రకారము శ్రీచక్రం ఒక కేంద్ర బిందువు, ఒక త్రిభుజం. అష్టభుజి లోపలి వ్యాసార్థము, బయటి వ్యాసార్థము చతుర్భుజము. అష్టభుజి వృత్తం మరియు చతురస్రంతో రూపొందించబడింది. మిడ్ పాయింట్ తరువాత మొదటి 4 దిగువ మరియు దిగువ త్రిభుజము అన్నీ కలిసి ఉన్నప్పుడు 43 త్రిభుజాలు కనిపిస్తాయి. చక్రంలో 8 రేకులు మరియు 14 రేకులు కలిగిన 2 చక్రాలు, వాటి చుట్టూ 3 వృత్తాలు మరియు 4 స్తంభాలతో ఒక చదరపు 4 వైపులా తెరుచుకుంటాయి. ఈ విధంగా కలిగిన దానిని శ్రీచక్రం అంటారు. సాధారణంగా శ్రీచక్రాన్ని వెండి లేదా కాంస్యం, బంగారు లేదా రాతి మీద చెక్కి పూజిస్తారు. ఇప్పుడు శ్రీచక్రం యొక్క శక్తి ఏంటి అనేది తెలుసుకుందాము. అన్ని జీవిత సమస్యలకు మరియు ప్రతికూలతకు శ్రీచక్రమే సమాధానం. దీన్ని ఉపయోగించే ఏ వ్యక్తి అయినా చాలా సంపద, శాంతి మరియు సామరస్యాన్ని పొందుతాడు. ఈ శ్రీ యంత్రం జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది. ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా వృద్ధి మార్గంలో వెళ్ళడానికి ఇది మీకు సహాయపడుతుంది. శ్రీచక్రం మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉండడానికి మరియు ఎక్కువ విజయము, సంపద, ఐక్యత మరియు ఐశ్వర్యము, శాంతిని సంపాదించడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మన జీవితం మన నియంత్రణలో లేదని చాలా మందికి నమ్మకం ఉండవచ్చు. చాలా మంది ప్రజలు ఒత్తిడి, మనశ్శాంతి, ఐక్యత లేకపోవడం, ఆందోళన, ఈ విధంగా అనేక సమస్యలు మరియు వ్యాపార స్తబ్దత, జీవితము మరియు పనిలో స్తబ్దత, ఆర్థిక ఇబ్బందులు మరియు ఈ శ్రీచక్రం యొక్క దైవశక్తి అనేది జీవితంలో ఉండే అన్ని సమస్యలను చుట్టుముట్టి అన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. దీనిని ఎక్కడ ఏ విధంగా పూజించాలి అంటే శుక్రవారం రోజున మీ ఇల్లు లేదా కార్యాలయము లేదా వాహనంలో శ్రీచక్రాన్ని వ్యవస్థాపించడము ఉత్తమము. శ్రీచక్రంలో ఇంట్లో సులభమైన ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచి పూజలు చేయాలి. బంగారు, రాగి లేదా వెండి రంగులతో చిత్రీకరించిన శ్రీచక్రం మంచిది. శ్రీచక్రాన్ని ఎరుపు పువ్వులు మరియు పసుపు కుంకుమలతో పూజిస్తారు. ప్రతి శుక్రవారము మీ స్థానం నుండి లేవకుండా ప్రార్థించండి. దీనిని ఎక్కడ ఉంచాలి, ఏ విధంగా ఉంచాలి అంటే శ్రీచక్రం యొక్క కొనను చూస్తే వాటిలో ఒకటి మాత్రమే దిగువ స్థానంతో సరిపోతుంది. మిగతా 2 కేంద్రంగా ఉండవు. ఈ యంత్రం యొక్క ముఖము ఇది పశ్చిమ దిశలో ఉండాలి. ఇది నివాసానికి తూర్పు వైపున శ్రీ యంత్రాన్ని వ్యవస్థాపించవచ్చు. ఇది ప్రతి చోట కనిపించే ప్రదేశంలో ఉండాలి. ఎందుకంటే ఇది కనిపించే ప్రదేశం నుండి అన్ని ప్రదేశాలకు ప్రభావితం చేస్తుంది. మీ హృదయ స్థాయికి చేరుకునే ఎత్తును సెట్ చేయడం మంచిది. శ్రీచక్రం అనేది సంపూర్ణ శక్తికి మూలము. ఇది చాలా సున్నితమైనది మరియు విపరీతమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఒక దైవ శక్తిని కలిగి ఉంటుంది. తద్వారా సమీపంలో ఉండేటువంటి అన్ని ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఇది తక్కువ సమయంలోనే మీకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ విధంగా శ్రీచక్రాన్ని ఇంట్లో పూజించుకోవడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.